మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. అరవింద కాన్షియస్నెస్. యోగా టీచ్, ప్రాణా ట్రీట్. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 18వ అధ్యాయం విధి విన్యాసం. నారద మహర్షికి మానవ నైజానికి సంబంధించిన సంకేతాలు అందాయి. ఆయన భృకుటి ప్రకాశించింది. ఫాలనేత్రంలో దృశ్యాలు తిలకించాడు. పరలోక జ్ఞాన భాండాగారం తలుపులు తెరిచినట్లయింది. భాష అవసరం లేని భావజాలాన్ని అందుకున్నాడు. ఆయన ముఖవర్చస్సుకు కాంతి వెలవెలపోయింది. మార్మిక రచనలు బయటకొచ్చాయి. దివ్య ప్రణాళికలు కళ్ళలో మెదిలాయి. అసంపూర్ణంగా ఉన్న విషయాలు సైతం సంపూర్ణంగా కనిపించసాగాయి. అప్పుడు అన్నాడు, అమ్మా తల్లి, చీకటి పడినంత మాత్రాన సూర్యుడు లేడనగలవా? మనిషి హృదయంలో భగవంతుని స్థానం ఎప్పుడూ భద్రంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆత్మమందిరం పరమాత్మకు ఆవాసయోగ్యమే. విషాదాలు లేని వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది. మనిషికి భగవంతునికి మధ్య అడ్డుతెర అజ్ఞానం. ఆ పరమాత్మ రూపాన్ని మనిషి చూడలేడు. ఆ తేజస్సును చూచి భరించలేడు. మహారాణి, నీ ఆలోచన పైన అజ్ఞానపు పొర ఉంది. అది భగవంతుని ప్రత్యక్షంగా చూడనీయదు. అది చీకటి లోకాలనే చూపిస్తుంది. ఈ లోకంలో భగవదర్థం దాగి ఉంటుంది. అదొక పరమ రహస్యం. నీ మనస్సే పరమాత్మను నీలో చొరనీయదు. నీ కోర్కెలు పరమాత్మను నీకు దూరం చేస్తాయి. భౌతిక సుఖభోగాలు కాంక్షించినంత కాలం, వాటిని అనుభవిస్తున్నంత కాలం బ్రహ్మానందం నీ దరికి చేరదు. నిన్ను వెన్నంటి నడిచే క్షుద్ర నీచ దేవతలు నిన్ను మభ్యపెడతారు. అజ్ఞానం నీడల్లో బాధలు కాపరం చేస్తాయి. వెలుగుకై చీకటి పడే ఆక్రందన లాంటిది నీ విచారణ. ఈ అజ్ఞానపు చీకటి ప్రసవించిన తొలి శిశువు యాతన. అది నీ భౌతిక శరీరానికి తొలి ఆధారం. అది కదలక మెదలక నీలో నిద్రిస్తుంది. అది చీకటికి ఛాయ లాంటిది. కొంత జీవితం ముందుకు సాగే వరకు అది వేచి ఉంటుంది. ఒక శక్తి అగోచరంగా మనిషిలో ప్రవేశించి తల ఎత్తుతుంది. అది ద్వంద్వంగా పనిచేస్తుంది. ద్విపాత్ర పోషణ దానిది. ముందు కలిగేది బాధ, తర్వాత ఆనందం. ఆ రెంటి మధ్యన నలిగి యాతన స్థిరపడుతుంది.
యాతన వల్ల శక్తి పుట్టుకొస్తుంది. ఘర్షణ కారణంగానే జడం నుంచి చైతన్యం రగులుతుంది. అది భౌతిక శరీరంలో అచేతనావస్థలో ఉండి నిద్రిస్తున్న మేధను మేల్కొల్పుతుంది. తను కలగన్న లోకాన్ని తానే సృష్టించుకోగలదు. ఉపచేతనలో దాచుకున్న రూపాలను బయటకు తీస్తుంది. తాను సృష్టించుకున్న లోకం పైన తన ఆధిపత్యం చెలాయిస్తుంది. విషాద ఆనందాల వలె చీకటి వెలుగులు కవలలు. నిర్జీవంగా ఉన్న లోకం తనలోకి జీవాన్ని గ్రహిస్తుంది. కానప్పుడు జడ ప్రపంచం పరిణామం చెందే అవకాశం లేదు. మానవ హృదయంలోని ప్రతిఘటించే గుణాలను తునాతునకలు చేయగల వజ్రాయుధం బాధ. అది దేవతల అధీనంలో ఉంటుంది. అది సజీవ శిలలోని జడత్వం లాంటిది. హృదయానికి వాంఛలు లేనప్పుడు కన్నీటికి అవకాశం ఉండదు. మానవాత్మ తృప్తిగా నిశ్చింతగా ఉండగలుగుతుంది. మానవత్వం క్రింద మెట్టుకు దిగజారదు. పరమాత్మ దిక్కుగా పైకి పోవాలన్న ప్రయత్నమూ ఉండదు. ఈ ప్రపంచమే యాతనామయం, బాధలతో నిండింది. అన్ని వేదనలు భూదేవి భరిస్తుంది. యాతన లేని జీవి ఒక్కటి చాలు భూదేవి భారం తగ్గించడానికి. కన్నీరు తుడవటానికి శతాబ్దాలు సహస్రాబ్దాలు గడిచిపోతున్నాయి. యుగాలు మారిపోతున్నాయి. ఇంకా ప్రపంచంలో దివ్యత్వం నెలకొనడానికి వెనుకాడుతోంది. భూదేవి అన్ని బాధల్ని భరిస్తుంది. యాతనలోనే ఆనందం పొందుతున్నది. ప్రసవ వేదన తర్వాతనే సృష్టి జరుగుతుంది. ఈ ప్రపంచంపై నీచ దేవతల ప్రభావం ఎక్కువ. క్షుద్రశక్తుల ఆర్భాటాలు ఎక్కువే. విధి ప్రోద్బలం వల్ల అవి మరీ విజృంభిస్తున్నాయి. అశృంఖలంగా విహరిస్తున్నాయి. అవి తమ సంకల్పంతో నకిలీ దివ్యత్వాన్ని సృష్టిస్తున్నాయి. పరమాత్మ సంకల్పం నెరవేరాలంటే జన్మ జన్మలుగా పేరుకుపోయిన పాపాలు క్షాళన కావాలి. మనిషి అజ్ఞానం నుండి, మూర్ఘత్వం నుండి బయటపడాలి. మనిషి స్వతంత్రం అయ్యే వరకు ఈ ఆత్మహింస తప్పదు. మనిషికి ఎప్పుడూ ఆరాటాలు, పోరాటాలు, కథన కుతూహలం, గుండెల్లో సాగర ఘోష, మృత్యు ఘాతాలకు నీరసించిన నవ్వులు, రక్తం, స్వేదం, కన్నీరు కల్పించే నిరాశలు, నిస్పృహలు. మనిషి మరణిస్తాడు. మానవత్వం జీవిస్తుంది. కాలం ఎంత క్రూరంగా సాగినా నిశ్శబ్దం భరిస్తుంది. ఆ నిశ్శబ్దమే మనిషిని మహనీయునిగా రూపుదిద్దుతుంది. మనస్సు సహకరించకపోయినా, ప్రకృతి ఆటంకాలు కలిగించిన దివ్యత్వం మనిషిలో ప్రవేశించి తీరుతుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తులు అధికం. అవి మారణాయుధాలుగా మారి వినాశానికి ప్రయత్నిస్తాయి. తమకు లోబడిన వారిపైన పెత్తనం చెలాయిస్తాయి. అవి కొట్టే దెబ్బల ముద్రలు మాసిపోవు. మనిషి పైన క్షుద్రశక్తుల ప్రభావం దారుణంగా ఉంటుంది.
అతి దుర్భరంగా ఉంటుంది. క్షుద్రశక్తి మనిషి లోలోపల పెరుగుతుంది. అది కాటు వేసిన ప్రతిసారి మనిషి వికృతానందం అనుభవిస్తాడు. వాటి ప్రభావాలకు లోను కాకుండా తనను తాను రక్షించుకోగల వ్యక్తి నిర్మలంగా జీవిస్తాడు. లోకాన్ని ఉద్ధరించాలనుకున్న వారు కష్టపడక తప్పదు. బాధలు అనుభవించక తప్పదు. అలాంటి వారిలో తీరని తపన ఉంటుంది. ప్రపంచాన్ని బాధల నుండి విముక్తం చేయాలని ప్రయత్నించడం వల్ల తను బాధపడతాడు. తను ఛేదించాలనుకున్న చట్రంలో తానే ఇరుక్కుంటాడు. కర్మ భారాన్ని తన భుజస్కంధాలపైన వహించక తప్పదు. ఇతరులకు స్వర్గ సుఖాలు అందించేవారు తాము నరకయాతన పడతారు. జ్ఞాన సంపదకై తమ జీవితాలను బలిపెడతారు. భగవంతుని కుమారుడు కరుణామయుడుగా జన్మించాడు. లోకంలోని విషాదాన్ని మింగి తండ్రి రుణం తీర్చుకున్నాడు. పతితులకు, భ్రష్టులకు, బాధ సర్పదష్టులకు భగవంతుని సానుభూతి లభిస్తుంది. వారు బాధల ద్వారా మృత్యువును చేరుతుంటారు. వారి జీవితాల్లో సుఖశాంతులు కనిపించవు. కష్టాలు అనుభవిస్తే కర్మ విముక్తి లభిస్తుంది. వాస్తవానికి మనిషి రూపంలో ఈ బాధల్ని అనుభవిస్తున్నది భగవంతుడే. తన రక్తంతోనే మానవుని విముక్తి పత్రంపై సంతకం చేస్తాడు. తానే స్వర్గద్వారాలు తలుపులు తెరుస్తాడు. మనిషి సంకల్పానికి భగవంతుని సహకారం ఎప్పుడూ ఉంటుంది. భగవదంశలో జన్మించిన వారినే ఎక్కువ కష్టాలు కాటువేస్తాయి. భగవదంశలో జన్మించిన వారు మహాత్ములై మనిషికి మంచి మార్గం సరిచేయడానికి జ్ఞాని తన ప్రజ్ఞను చూపిస్తారు. వారి అవతార లక్ష్యం అదే. మనిషి అజ్ఞానం వల్ల చేసే తప్పులు వెచ్చిస్తాడు. అతని జీవితం మహత్తర త్యాగంతో ముగుస్తుంది. విశ్వ కళ్యాణం కొరకే మహాత్ములు బలి అవుతుంటారు. తాము సిలువను ధరించి ఆ సిలువపైనే ప్రాణత్యాగం చేస్తారు. సిలువ మానవ విషాదానికి ప్రతీక. ప్రజల కర్మల్ని తాము స్వీకరించడమే మహాత్ములు చేసే పని. అలాంటి వారు లోకోపవాదాలను, అవమానాలను, అవహేళనలను భరించక తప్పదు. దివ్య జీవన మార్గానికి మహాత్ముల రక్తం తిలకం దిద్దుతుంది. తాను భగవంతుని ప్రతినిధినని తెలుసుకున్నవాడు మృతి చెందిన వెంటనే తేజస్సుగా మారిపోతాడు. అతని జ్ఞానం మృత్యువు తర్వాత విశ్వవ్యాప్తమవుతుంది. అతని శక్తి సర్వత్రా వ్యాపిస్తుంది. శరీరంతో ఉన్నప్పటికంటే శరీరం వదిలిన తర్వాత ఆత్మశక్తి వేయింతలవుతుంది. నేనే బ్రహ్మం అని అంతరాత్మ బోధిస్తుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ అని హృదయం తెలుసుకుంటుంది. తాను భగవంతుని ప్రతినిధినని తెలుసుకున్నవాడు మృతి చెందిన వెంటనే తేజస్సుగా మారిపోతాడు. అతని జ్ఞానం మృత్యువు తర్వాత విశ్వవ్యాప్తమవుతుంది. అతని శక్తి సర్వత్రా వ్యాపిస్తుంది. శరీరంతో ఉన్నప్పటికంటే శరీరం వదిలిన తర్వాత ఆత్మశక్తి వేయింతలవుతుంది. నేనే బ్రహ్మం అని అంతరాత్మ బోధిస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అని హృదయం తెలుసుకుంటుంది. మానవ హృదయ క్షేత్రంలలో దైవత్వం బీజరూపంగా ఉండి సమయం వచ్చినప్పుడు వృక్షంగా మారి దివ్య పుష్పాలను పోయిస్తుంది. మానవ హృదయ క్షేత్రాలలో దైవత్వం బీజరూపంగా ఉండి సమయం వచ్చినప్పుడు వృక్షంగా మారి
దివ్య పుష్పాలను పూయిస్తుంది. తన ఆత్మను సర్వజీవులలోని ఆత్మగా భావించగలగాలి. భగవంతుని ప్రతినిధులుగా వచ్చిన మహాత్ములు మానవ కళ్యాణానికి సహాయం చేస్తూ మానవాత్మలను ఉన్నత పదాలకు మళ్లిస్తారు. ఇతరుల బాధల్ని తాను భరించినట్లే ఇతరుల బరువుల్ని తాను మోయక తప్పదు. ప్రపంచంలోని చెడులను, కష్టాలను రుచి చూసిన తర్వాతనే నివారణకు పూనుకుంటారు. నిర్మోహత్వం, నిర్మమకారం మానవ విషాదాలను తొలగించగలవు. గొప్పతనం బయటకు కనిపించదు, పోరాటం పైకి కనిపించదు. ఆవేదనలు, పోరాటాలు అన్నీ అంతర్గతాలే. కల్లోలాన్ని తనలోకి ఆవాహన చేసుకుంటాడు. పాపాలను, శాపాలను ఆలోచనతో కరిగించి వేస్తాడు. భూభారం అతని గుండెపై వాలుతుంది. సామాన్యులను చీకటి దేవతలు అడుగు ముందుకు వేయనీయరు. ఎంతటి ప్రతికూలాన్ని మహాత్ములు భరించగలరు. వారికి పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు. ముందు చూపే తప్ప వెనకడుగు వేయడం జరగదు. వారిది మహాయాత్ర, అది కురుక్షేత్రం. కోటి కుత్తుక గుండెను కోస్తున్నా భరించగలరు. వారి జీవిత లక్ష్యం వేరు. కారు చీకటిలోనే అప్రమత్తత అవసరం. ప్రతికూల శక్తుల నిరోధం తప్పదు. వారి అంతరంగమే ఒక రణరంగంగా మారుతుంది. బాధలు దారుణంగా పెరగవచ్చు, ఫలితాలు విపరీతంగా ఉండవచ్చు. అహం బ్రహ్మ భావన వదలడు. బ్రహ్మచర్యం వల్ల లోకంలోని విషాదాన్ని మొత్తం తానే భరించగలడు. సర్వజీవకోటి విషాదాలు అతని గుండెను తట్టి లోపల ప్రవేశించి అక్కడ నిద్రిస్తాయి. అతని కారుణ్యం అందరి యాతనల్ని తన ఆనందంగా మార్చుకోగలదు. విశ్వాన్ని ప్రేమించడం అతనికి వరం. ఎంతటి బలమైన ప్రతికూల శక్తులనైనా ఎదిరించగలడు. ఎన్ని దెబ్బలనైనా అతని గుండె నిబ్బరంగా భరిస్తుంది. యుగ యుగాల వేదన అతని కన్నీరై స్రవిస్తుంది. అందరి కళ్ళు రక్తజీరల్ని తాను అమృతమయం చేయగలడు. అందరి కళ్ళ రక్తజీరల్ని తాను అమృతమయం చేయగలడు. అతను గరళ కంఠుడు. అందరి విషాదం విషంగా మారి అతని కంఠంలో దాగి ఉంటుంది. ప్రాపంచికత ప్రధానమై కష్టాలలో కాలిపోతున్న సమిధకు తనను కట్టివేసుకుంటాడు. తాను కాలిపోవడం అవసరం. తన భౌతిక ప్రయోజనాలను ఆధ్యాత్మిక సంపదలుగా మార్చుకుని తాను చేస్తున్న యజ్ఞానికి తానే ఆహుతి అవుతాడు. భగవత్తత్వం ప్రాపంచిక బంధాలకు కట్టుబడి అశాశ్వతత్వానికి బందీ అయి కాల రహదారులలో ఎప్పుడో ఎక్కడో తలుక్కున మెరిసి సాక్షాత్కరించి అంతర్ధానమవుతుంది. క్షణకాలంలో అనంత స్పందనను రగుల్చుకుంది. అవే ఎవరికైనా దివ్య క్షణాలు. లోకంలో మరల పుట్టి మరల జీవించడం కోసం మనిషి మరణిస్తాడు. మరణించడానికి మరల జన్మిస్తానన్న ఆశ పునాది. ఎన్ని అగ్నుల్ని తప్పించుకున్నా, ఎన్ని బాధలలో మునిగినా మనిషికి త్యాగ ఫలితంగా స్వర్గం ప్రాప్తిస్తుంది. నరకాన్ని జయించడానికి పుణ్యం ఒక్కటే చాలదు. భీకర పోరాటం సాగించాలి. మనిషి తనలోని ప్రతికూల శక్తుల్ని ఓడించాలి. కాలం గుండెలో
సుందర సృష్టిని నాశనం చేయగల అగ్నులు రగులుతుంటాయి. మనిషి పురోగమించడానికి యత్నించిన ప్రతికూలత నిగూఢంగా ఉంటుంది. దాని ప్రభావం మనిషి మనోవాక్కాయ కర్మలపై ఉంటుంది. చేసిన పనులన్నింటిపైన ఓటమి ముద్రలు కనిపిస్తుంటాయి. మనిషికి బాహ్య శత్రువుల కన్నా అంతఃశత్రువే బలవంతుడు. ఆ శత్రువు అగోచరంగా తనలోనే ఉండి గమనిస్తుంటాడు, మనల్ని కబళిస్తుంటాడు. మనవి కాని ఆలోచనలు మనకు కలిగిస్తూ మనల్ని లోబరుచుకొని మన చేత తప్పులు చేయిస్తాడు. ఆ విషవలయంలో మనం చిక్కుపడిపోతాం. చిరకాలంగా ఒక ప్రతికూల శక్తి మనిషిని దివ్యపదానికి దూరంగా తరిమివేస్తున్నది. పరమాత్మ తేజస్సును సైతం కనిపించకుండా చేసే మాయ అది. దానికి పరమాత్మను ప్రతిఘటించే శక్తి ఉంది. అదే భగవంతుని సందేశాలు మనకు అందకుండా చేస్తుంది. అదే మన జీవితాలలో అపశృతులు పలికిస్తుంది. మనిషి మేధను పాపాల వైపుగా పరుగులు తీయిస్తుంది. ఆత్మను జ్ఞానాన్ని కలవకుండా నిరోధిస్తుంది. మనిషి కష్టాలకు బాధలకు అదే మూల కారణం. అదే లోకాన్ని విషాదంలో ముంచుతుంది. ఆత్మశాంతిని పొందిన వారు వీటిని లెక్క చేయరు. మనస్సులో దాగిన ఈ రహస్య శత్రువును ముందుగా మనిషి జయించాలి. ఆత్మశాంతిని పొందిన వారు వీటిని లెక్క చేయరు. మనస్సులో దాగిన ఈ రహస్య శత్రువును ముందుగా మనిషి జయించాలి. లేనప్పుడు పరం ఎన్నటికీ చేరలేదు. ప్రతి ఒక్కరిలో ఈ అంతర్యుద్ధం తప్పదు. లోకాన్ని ఉద్ధరించబూనిన మహాత్ములకు కడగాండ్లు తప్పవు. లోకాన్ని ఉద్ధరించబూనిన మహాత్ములకు కడగళ్ళు తప్పవు. ప్రపంచమే అతని పట్ల శత్రుత్వం వహిస్తుంది. తనను శత్రువుగా భావించే వారిని, తనను ద్వేషించిన వారిని అతను రక్షిస్తున్నట్లు అవుతుంది. ఈ ప్రపంచం అజ్ఞానాన్నే ఇష్టపడుతుంది. ఎవరైనా రక్షించదలచినా అజ్ఞానం అడ్డుపడుతుంది. చేసిన త్యాగానికి, ప్రేమించిన నేరానికి ఫలితంగా మహాత్ములనే బలి తీసుకుంటుంది, సిలువ వేస్తుంది. మహాత్ముల కృషి క్షణికం. మహాయాత్రలో ఒక మహాత్ముని మజిలీ ఏపాటి? సాధించేది ఎంత? ఏ మహాత్ముడైనా కొందరిని మాత్రమే ఉద్ధరించగలడు. మిగిలిన వారు పతనం చెందుతారు. సూర్యుడు అస్తమించగానే చీకటి వ్యాపిస్తుంది. ఒక మహర్షి అస్తమయంతో లోకం చీకటిమయమవుతుంది. పరమాత్మ తేజస్సును చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయి. వెలుగు బాటలలో నడిచేవారు తక్కువ. కొందరు మార్గం కనిపిస్తున్నా తాము ఉన్న చీకట్ల నుండి బయటపడరు, బంధాలు వదిలించుకోరు. అలా తప్పించుకున్న కొందరు మాత్రమే లోకాన్ని ఉద్ధరించపూనుకుంటారు. అధిక భాగం మానవులు బాధలతోనే నలిగిపోతుంటారు. తప్పించుకున్నంత మార్గాన పరమాత్మను చేరరు. పురోగమనం సాధించాలి. లోకాన్ని వదిలి పారిపోయిన వారు విముక్తి పొందినట్లు కాదు. వారు ఎవరినీ ఉద్ధరించలేరు, తమనే ఉద్ధరించుకోలేరు. వారు విజయం పొందరు. దివ్యశక్తిని అందుకునే సంస్కారం, సాధన అవసరం. లోకం పైన వెలుగు పరుచుకున్నంత మాత్రాన మహాత్ముల సంకల్పం నెరవేరినట్లు కాదు. మారు మూలల్లో చీకటి నక్కి ఉంటుంది. ప్రతికూల శక్తులు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి. వాటిని సమూలంగా నిర్మూలించే వరకు మహాత్ములు అప్పుడప్పుడు జన్మిస్తూ ఉంటారు. ఆ
మహత్కార్యానికి ఎవరో ఒకరు పూనుకోవాలి, సంసిద్ధం కావాలి. అలాంటి వారిని విజయాలు అపజయాలు కదిలించవు. వారు చీకటిలోనూ ఉండగలరు, వెలుగుల్ని సృష్టించుకోగలరు. గమ్యం దూరమైనా వారి గమన వేగం మారదు. చీకట్లు వారికి నిరాశ కలిగించవు. వారు క్షుద్రశక్తులను ఎన్నడూ ఆశ్రయించరు, దేవతల్ని అర్థించరు. తమ లక్ష్యం పైన నిశ్చలంగా దృష్టిని నిలుపుకుంటారు. మనిషి చంచల స్వభావి. పక్కత్రోవలు పట్టి సులభ మార్గాలు వెతుకుతుంటాడు. యోగి కఠినమైన ఉన్నత మార్గాన్నే ఎన్నుకుంటాడు. ఆ ఒక్క మార్గమే సూటిగా పరమాత్మకు చేరగల మార్గమని అతనికి తెలుసు. ఉన్నత శిఖరాలకు చేర్చేది అదే. సీదా సాదా సీమలన్నీ అతను ఎరిగినవే. ఇహపరలోకాలు అతనికి సహకరిస్తాయి. వాటి నిబంధనలు అతని ప్రగతికి అడ్డుకావు. అన్నీ తన హృదయానికి అభ్యుదయానికి అనుకూలంగా మార్చుకోగలడు. మాస్టర్స్ నమస్కారం.